సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం. సచ్చరిత్రలో 31వ అధ్యాయంలో ఏం చెప్పబడిందో ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. శరీరాన్ని మనం విడిచిపెట్టక తప్పదు, జాతసేహి మరణం ధ్రువం. కానీ ఆ శరీరాన్ని విడిచిపెట్టడం అనేటువంటి ఆ దశ, ఆ స్థితి వచ్చినప్పుడు అది ఒక పుణ్యక్షేత్రంలో కానీ గురువు సన్నిధిలో కానీ విడిచిపెట్టడం అనేది మనం రిహార్సల్స్ వేసుకుంటే సాధ్యం కాదండి. మనం ఎంత ప్రయత్నాలు చేసినా సాధ్యం కాదు. అది సాధ్యమయ్యేది ఒక్క గురువు యొక్క అనుగ్రహంతో మాత్రమే. సచ్చరిత్రలో గురుచరిత్రే కాబట్టి గురువుగా పూజింపబడినటువంటి సాయి గురుస్థానము అక్కడుంది. గురువుగా పూజింపబడ్డారు ఆయన. ఆ గురువుగారి దగ్గర ఎవరైతే భక్తులు బాబాను ఆ రకంగా నమ్ముకున్నారో, ఆచరణలో ఆయన చెప్పినటువంటి మాటలన్నింటినీ ఆచరణలో పెట్టారో, వాళ్ళు దేహాన్ని హాయిగా విడిచిపెట్టారండి. అందుకని చెప్తారు చూడండి, వాసాంశ జీర్ణాని యథా విహాయ నమాని గృహాతి నరూపురాణి. అంటే శరీరానికి పైన వేసుకునే చొక్కా ఏదైనా వస్త్రం మాసిపోతే తీసివేసేస్తున్నాం. అలాగే ఆత్మకు కప్పబడినటువంటి చొక్కా ఈ దేహం, దాన్ని హాయిగా విడిచిపెట్టగలుగుతున్నామా? లేదండి. ఎన్నో మలినాలు, ఎన్నో మానసికమైనటువంటి ఆలోచనలు చేస్తూ చివరికి ఆ స్థితి వచ్చేటప్పటికి విడిచిపెట్టడానికి ఏమేమో దిగుళ్ళు, ఏదేదో భయాలు, వాటన్నిటినీ ఏమీ లేకుండా మనకు అంత్య సమయంలో హాయిగా అంత్యకాలే చ మామే స్మరణ్వాకరే పరం, వాటిని అలా విడిచిపెట్టగలిగినటువంటి ఆ స్థితిని అనుగ్రహించేవారు సద్గురువు సాయిబాబా. హేమాధిపంత్ ఈ అధ్యాయంలో అలాంటి అనుగ్రహాన్ని ఎవరెవరికి ప్రసాదించాడు? ఎందుకంటే ఆ 5 మంది పేరులో లేకపోతే ఎవరైతే అనుగ్రహింపబడ్డారని కాదండి, ఇప్పటికీ కూడా చాలామంది మనం బాబా భక్తులు కీర్తిశేషులైన వాటి వాళ్ళు ఉన్నారు. జీవీఆర్ నాయుడు గారు కానీ, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు కానీ, కేశవయ్య స్వామీజీ కానీ, అలాగే అనేక మంది, నరసింహస్వామి కానీ, ఈ తెలుగు వాళ్లకు సంబంధించినంత వరకు సాంబమూర్తి గారు కానీ, ఎవరెవరైతే మన పేర్లు, నేను కొంతమంది పేర్లు చెప్పలేకపోయి ఉండొచ్చు, కృష్ణప్రియ గారు కానీ, బాబాని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ చివరి సమయానికి అంత్య స్థితికి వచ్చేటప్పుడు ఆదిపూడి మోహన్ రావు గారు కానీ అనేక మంది అండి, నేను వాళ్ళ పేర్లు చెప్పలేకపోవచ్చు. ఏకాదశి రోజు, గురువారం రోజు హాయిగా బాబా సేవలో ఉంటూ హాయిగా శరీరాన్ని విడిచిపెట్టడం ఇప్పటికీ జరుగుతున్నది ఎవరైతే బాబాను నమ్ముకున్నారో. కాబట్టి సచ్చరిత్ర పారాయణం ద్వారా మనం బాబా అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం. కాబట్టి మృత్యుకు భయపడవలసిన అవసరంలే. మళ్ళీ జన్మ లేకుండా ఉండగలిగినటువంటి పునర్జన్మ న విద్యతే, మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండేటువంటి ఆ స్థితిని మనకు అనుగ్రహిస్తాడు బాబా. అందుకే ఈ కథలను పారాయణం చేసినప్పుడు అలాంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. షిరిడీకి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసి పేరు విజయానంద్. సన్యాసి అనగానే ఎంత వయసుందో కదా అనుకుంటాం. ఆయన చిన్నవాడే, వయసులో ఉన్నాడు. అలా వయసులో ఉండేటువంటి ఆ వ్యక్తి, 30 ఏళ్ల లోపే ఉన్నటువంటి ఆ వ్యక్తి మద్రాసు నుంచి బయలుదేరి సన్యసించినటువంటి వ్యక్తి, అంటే అట్లాంటి కాషాయ వస్త్రాలన్నీ కట్టుకొని సన్యసించాలనుకున్నటువంటి ఆ వ్యక్తి బయలుదేరాడు.
నాగ్పూర్కి వచ్చాడు. ఆయన ఆలోచన ఏంటంటే మానస సరోవరం వెళ్ళాలని, అక్కడే ఏదో తపస్సు చేసుకుంటూ హాయిగా వెళ్ళిపోవాలని. అలాంటి వ్యక్తి నాగ్పూర్కి వస్తే నాగ్పూర్లో ఎవరో చెప్పారట, మీరు స్వామి చిన్నవాళ్ళు మీకు అనుభవం లేనట్టుంది, మానస సరోవరం వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు, అక్కడ ఎట్లెట్లా ఉంటుందో, ఏ సౌకర్యాలు ఉంటాయో, ఏ ఇబ్బందులు ఉంటాయో మీకు తెలియవు, కాస్త ఆ మానస సరోవరానికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని ఎవరినైనా మీరు కాస్త వాళ్ళ సలహా తీసుకుంటే బాగుంటుంది అన్నారు. ఎవరు వెళ్ళి వచ్చారయ్య అంటే సోమదేవ స్వామి అనేటువంటి ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన మానస సరోవరం వెళ్ళొచ్చాడు, ఆయన కాస్త మీకు ఆయన సలహాలు మీరు తీసుకుంటే బాగుంటుంది అన్నారట. మరి ఆ సోమదేవ స్వామి ఎక్కడున్నారు ఇప్పుడు? ఆయనకి హరిద్వారంలో ఆశ్రమం ఉంది, కానీ ఇప్పుడు హరిద్వారంలో లేడు, ఆయన షిరిడీలో ఉన్నారయ్యా అన్నారట. చూడండి, షిరిడీకి ఎందుకు వచ్చాడు విజయానంద్? షిరిడీకి రావాలంటే ఆయన లాగాలి. అలా ఆ విజయానంద్ అనేటువంటి ఆ వ్యక్తికి సోమదేవ స్వామి షిరిడీలో ఉన్నాడని చెబితే, సరే సోమదేవ స్వామికి వెళ్ళి కలుద్దాం, ఆయన సలహాలు తీసుకుందాం, మానస సరోవరం వెళదాం అని షిరిడీకి వచ్చాడు. సోమదేవ స్వామి ఎక్కడున్నాడు? షిరిడీలో. విజయానంద్ షిరిడీకి వచ్చినప్పుడు సోమదేవ స్వామిని కలవడానికి వచ్చినప్పుడు ఆ సోమదేవ స్వామి బాబా దగ్గరే ఉన్నారు. లోపలికి వస్తున్నాడట విజయానంద్. లోపలికి వస్తుంటే బాబా చూచాడట ఆయన్ని. ఈ పనికి మాలిన సన్యాసులతో మనకేం పని ఉంది, బయటికి పంపించేసేయండి అయ్యా అన్నారట బాబా. కోపం వచ్చేసిందంట. తొందరగా మనం ఏం పెట్టుబడి పెట్టకుండా మనం సంపాదించుకోగలిగేది ఏదయ్యా అంటే ఒకటే, కోపం. అదొకటే సంపాదించుకోగలుగుతాం. సన్యాసి చూడండి చాలా కోపం వచ్చేసిందంటే, ఏమిటి ఈయన ఎవరో ఫకీరు, ఈయన పరిగిమాలిన సన్యాసిని బయటికి పంపించేయండి అంటున్నాడే అని కాస్త కోపం వచ్చేసింది. అప్పుడే ఎవరో చెప్పారట, అదిగోండి మీరు కలవాలనుకున్న సోమదేవ స్వామి పక్కనే ఉన్నారనేటప్పటికీ సోమదేవ స్వామిని చూచి ఇట్లా అన్నారట, ఊరుకోవయ్యా కాస్త కోపం తగ్గించుకొని. తర్వాత అర్థమైంది, బాబా అసామాన్యుడు, మహానుభావుడైనా మహాత్ముడైనా భగవంతుడే ఆయన అని అర్థమైంది. 4 రోజులు గడిపాడండి. సోమదేవ స్వామిని కలిసి మానస సరోవరం వెళ్ళాలనుకున్న వ్యక్తి 4 రోజులు షిరిడీలో ఉన్న తర్వాత ఆయనకు తన సొంత ఊరి నుంచి వార్త వచ్చింది. ఏమని? వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదు, పరిస్థితి విషమించింది, ఎప్పుడు చనిపోతుందో తెలియదు. ఆ వార్త వచ్చిందని బాబా దగ్గరికి వచ్చాడు. బాబా, మా అమ్మ చనిపోయేటట్టుగా ఉందట, మరి నేను మద్రాసుకు వెళ్ళాలి మళ్ళీ, మరి మీరు ఏ సలహా ఇస్తారు స్వామి నా పరిస్థితి అని విజయానంద్ బాబాని అడిగారట. అప్పుడు బాబా అన్నారట, ఇంత మమకారం పెట్టుకొని ఇంత భయపడేవాడివి ఎందుకు కట్టుకున్నావురా ఈ కాషాయ గుడ్డలు? ఎవరిని మోసం చేయడం కోసం కట్టుకున్నావు చెప్పు? చాలా పొరపాటు చేశావు బాబు. షిరిడీలో దొంగలున్నారా, అశాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని దొంగిలిస్తారు. తలుపులు మూసుకో, నీ కర్తవ్యాన్ని నేను నివర్తించు అన్నారు బాబా. అర్థం చేసుకున్నాడండి విజయానంద్. అమ్మ చచ్చిపోతుందేమో చివరి క్షణంలో అక్కడ ఉండాలనుకున్నటువంటి వ్యక్తి బాబా చెప్పారు, షిరిడీలో దొంగలున్నారు, అశాశ్వతమైన ఐశ్వర్యాన్ని దొంగిలిస్తారు, తలుపులు మూసుకో, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. అర్థం చేసుకొని ఉండాలి మీరు కూడా. ఏమిటి అశాశ్వతమైన ఐశ్వర్యం? ఇదండి, ఈ దేహం, దీన్ని దొంగిలించేస్తారు అంటే నీకు ఇక్కడే చావు తప్పదు. ఎందుకు? ఆ సమయంలో ఏం చేయాలి? కర్తవ్యం. ఏమిటది? దేహాన్ని మనం వాడుకుంటున్నాం, ఆ దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు చాలా హాయిగా విడిచిపెట్టాలి. అందుకని కర్తవ్యం ఏమిటి? ఏం చేయాలి? అప్పుడే భగవత్కథా శ్రవణం చెయ్యాలి. భాగవతం అటండి 18 రోజులు విన్నాడటండి విజయానంద్. 18వ రోజు వింటూ బడేబాబా ఒడిలో పడుకొని విజయానంద్ కాలం చేశాడు. ఎక్కడా? షిరిడీలో. మద్రాసులో ఎక్కడి నుంచో బయలుదేరి మానస సరోవరం వెళ్ళి అక్కడ తపస్సు చేసి ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తి షిరిడీకి వచ్చి ఆ రకంగా భాగవతం వింటూ బడేబాబా ఒడిలో పడుకొని చనిపోతే ఎవరి అసలు ఈ యువకుడు, ఎవరి సన్యాసి, ఎందుకు ఇక్కడ వచ్చి చచ్చిపోయాడు అని పోలీసులు రకరకాలుగా ఆలోచనలు అపోహలు పెట్టుకుంటారు. అందుకని బాబా చెప్పాడు, ఒకరోజు ఉంచండి శవాన్ని. ఒకరోజు తర్వాత అందరికీ అర్థమైపోయింది ఇది మామూలు చావే, హాయిగా వెళ్ళిపోయాడు అంతే, ఇక్కడ ఎవరు ఏమీ చేయలేదు ఆయన్ని అని తర్వాత తెలుసుకున్నారట.
ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. విజయానంద్ అనేటువంటి సన్యాసి షిరిడీలో సాయి సన్నిధిలో ఆ రకంగా పరమపదించాడు అని హేమాది పంత్ ఈ అధ్యాయంలో గుర్తు చేశారు. ఇంకో వ్యక్తి, రెండవ వ్యక్తి మన్కర్ అండి. ఈయన బాబా భక్తుడు. ఈయనకు ఉండేటువంటి ఆలోచనలో షిరిడీకి రావాలనేటువంటి ఆలోచన కలగడానికి ఆయన కుటుంబ పరంగా కొన్ని సమస్యలతో ఉన్నాడు. అప్పుడే జరిగింది ఏమిటంటే భార్య చనిపోయింది. దాంతో మనసు చాలా చికాకైపోయింది. కుటుంబ సమస్యలు తట్టుకోలేకపోయాడండి. అప్పుడు మంకడికి ఎవరో చెప్పారు, నీకు మనుషులకు శాంతి కలగాలంటే షిరిడీకి వెళ్ళండి. వచ్చాడండి, బాబా దర్శనం చేసుకున్నాడు. అన్నీ మర్చిపోయేవాడటండి. ఎప్పుడు బాబాను చూస్తున్నంతసేపు, షిరిడీలో ఉన్నంతసేపు బాగుండేవాడట. కాస్త ఎక్కడికైనా వేరే ఊరికి వెళ్ళాలనుకున్నా, వేరే ఊరికి వెళ్ళేటప్పటికి షిరిడీలో లేకుండా ఉండేటప్పటికి ఆయనకు మళ్ళా మనస్సులో అశాంతి, ఏదో చికాకు, ఏవో గుర్తుకొస్తుంది. అలాగే షిరిడీలో ఉండాలనుకున్నాట మంకడ్ ఇంకా బాబా దగ్గరే. కానీ బాబాకు తెలుసు కదండి, ఏమని, నేను షిరిడీలోనే ఉన్నాను అనుకోవద్దు, నేను నీకు ఏ ఆశీర్వచనం ఇస్తున్నాను, నువ్వు అంతటా చూడాలి నన్ను అన్నట్టే ఆయన బాబా దగ్గర కూర్చున్న ఒక రోజున ఆయన అనుకుంటున్నాట, నేను షిరిడీలోనే ఉండేటట్టుగా బాబా అనుగ్రహిస్తే బాగుండని. బాబా ఏం చేశాడు, మచ్చింద్రగఢ్కి వెళ్ళమన్నాడు. చాలా చక్కటి ప్రకృతి సౌందర్యం ఉంటాయి అక్కడ. అక్కడికి వెళ్ళు, ఒక 21 రోజులు నువ్వు తపస్సు చేయి, నేను నీకు అక్కడ కనిపిస్తాను అని బాబా అంటే, డబ్బులు లేవు బాబా నాకు అంత దూరం వెళ్ళడానికి అని అనబోతున్నట. బాబా జోబీలోంచి డబ్బులు తీసి 12 రూపాయలు ఇచ్చాడటండి మంకడికి. ఇంకేం మాట్లాడతాడైనా? వెళ్ళాడండి. ఎంత అద్భుతం అంటే, అందరూ ఏదైనా ధ్యానం చేస్తే కళ్ళు మూసుకున్నప్పుడు నాకు బాబా కనిపించాడు, నా గురువు కనిపించాడంటారు. మచ్చింద్రగఢ్కి వెళితే షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబా ఆ 21 రోజులట ఉదయము రాత్రిపూట ఈయన ఆ రకంగా ధ్యానం చేస్తే ఆయనను ఆ రకంగా గుర్తు చేసుకుంటూ, ఆశ్చర్యం ఏమిటంటే ఆ ధ్యానం కళ్ళు మూసుకొని ఆ రకంగా చేసిన తరువాత బాబా ఎదురుగ్గా కూర్చొని ఏం బాగున్నావా అని అడిగేవాడటండి. 21 రోజులు గడిచిందట. 21వ రోజు చివరి రోజున బాబా కనిపిస్తే బాబా అన్నారట, బాగున్నావా అని. అప్పుడు బాబాతో ఈ మంకడ్ అడిగాడట, మచ్చింద్రగఢ్లో చూడండి, ఏమని, బాబా మళ్ళీ ఒక్కసారి మా ఊరికి పోవాలని ఉంది బాబా, మా బంధువులందరినీ చూడండి, అంతే చింత చచ్చిన పులుపు చావలేదని అన్ని చికాకుల్లో ఉండి ఆ దైవ దర్శనం చేసుకుని ఆ గురువుగారి దగ్గర ఉండాలనుకున్న వాడికి కాస్త మనస్సుకు శాంతి కలిగేటప్పటికి మళ్ళా అటే లాగిందండి మనస్సు. బాబాకి ఏమైనా కోపం వచ్చిందా, ఏమిరా ఇట్లా అడుగుతావేంటని, వెళ్ళిరా మీ ఊళ్ళో అందరినీ చూసిరా పో అన్నారటండి. పూనా రైల్వే స్టేషన్కి వచ్చాడట. అక్కడికి వెళుతూ టికెట్ కొనాలని వెళ్తున్నాట. ముగ్గురికి ముందు ఒక ముసలివాడు టికెట్ కొన్నాడు, గొంగళ వేసుకున్నాడు, రైతులాగా ఉన్నాడు ముసలివాడు. టికెట్ తీసుకున్నాడు, వచ్చాడండి. ఈయన వెనక ఒక 4వ వ్యక్తి చూచాడట ఈ ముసలివాడిని. ఆ ముసలివాడు కూడా చూచాడట, బాబు నేను కాస్త పెద్దవాడిని మర్చిపోయాను, రేపు నేను మళ్ళీ వెళతాను, నువ్వు బాంద్రాకి వెళ్ళాలి కదా, ఇదిగో ఈ టికెట్ తీసుకో అన్నాడట. నిజంగా వీడికి ముసలితనం వచ్చి అస్థాయిస్తం ఉన్నట్టుంది, ఎందుకు టికెట్ తీసుకున్నట్టు వీడు అని అనుకున్నాడట. టికెట్ ఇచ్చాడటండి. అలా టికెట్ ఇస్తే ఆ టికెట్ ఇచ్చిన తర్వాత ఈయన డబ్బులు ఇద్దామని చెప్పేసి కాస్త పక్కకు తీసుకొని అది సంచిలోంచి డబ్బులు తీద్దామనేటప్పటికి వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి లేడు. రైలు వచ్చేదాకా వెతికాడటండి ప్లాట్ఫారం మీద, ఎక్కడ అట్లాంటి వ్యక్తి కనిపించలేదటండి. ఆ రైలు స్టేషన్లో ఆ టికెట్ తీసుకునే ముందు ఈయనకుండే పరిస్థితి ఏంటంటే 4 రూపాయలు 5 రూపాయలు ఉన్నాయి. దాంట్లో 2 రూపాయల టికెట్కి పోతుంది, ఇంకా 2 రూపాయల పిల్లలకు ఎవరికో బంధువులకు ఇచ్చేస్తే ఇంకేం మిగులుతుందండి, ఎట్లా బాబా అని అనుకుంటున్నాడు అంతే మనసులో ఊరికే. చూడండి బాబా ఏం చేశాడు, అట్లా ఆ రకంగా మనసులో అనుకుంటూ ఉంటే బాబాయే స్వయంగా ఆ రూపంలో వచ్చి టికెట్ కొని టికెట్ తీసుకొచ్చి ఇచ్చాడండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి లీల చూడండి. అట్లాంటి ఆ వ్యక్తి వెళ్ళాడు, బంధువుల దగ్గర ఉన్నాడు, మళ్ళీ మామూలే. ఎందుకు వచ్చానా ఇక్కడికి అనుకున్నాడు, షిరిడీకి వచ్చాడు. షిరిడీలో బాబా సేవ చేసుకుంటూ ఉన్నాడు. అదే ధ్యాస, ఎక్కడ ఏ కాసేపు బద్ధకం లేదండి. ఆ షిరిడీలో ఆ రోజులలో ఏ వసతులు లేవండి. ఈ రోజుల్లో షిరిడీలో ఉండడం పెద్ద కష్టం కాదు. కానీ ఆయన సేవలో ఏ కార్యం జరిగినా ఆయన చక్కగా మనస్ఫూర్తిగా సేవ చేస్తుండేవాట మంకడ్. ఆ మంకడ్ షిరిడీలోనే కాలం చేశాడు. ఆ తర్వాత మనం గుర్తు చేసుకునే వ్యక్తి నూల్కర్ అండి.
ఈ నూల్కర్ బాబాకు పూజ చేసేవాడు. మేఘాశ్యామ్ కథ విన్నాం మనం. మేఘాశ్యామ్ బాబాకు పూజ చేశాడు. హారతికి ముందు ఆయన చేశారు. అలాగే ఈ నూల్కర్ కూడా. కానీ ఈ నూల్కర్ మొదట్లో షిరిడీకి రావాలనుకోలే. చందోర్కర్ గారు చెప్పారు, వచ్చాడు. కొన్ని షరతులు పెట్టి, ఆ షరతులు ఏవైతే పెట్టాడో, నాకు ఒక వంట బ్రాహ్మణుడు కావాలి, ఒక మామిడి పండ్లు 100 మామిడి పండ్ల ఎవరైనా నాకు తీసుకొచ్చి, ఎంత వినడానికి కూడా ఎట్లా ఉంటుందండి, నేను అప్పుడు సాయిబాబా దర్శనం చేసుకుంటాను అన్నమాట. ఆశ్చర్యం ఏంటంటే ఆ 2 షరతులు ఆయనకు జరిగాయి. ఆ మామిడి పండ్లు వచ్చాయి, అలాగే వంట బ్రాహ్మణుడు కూడా వచ్చాడటండి. బాబా దర్శనం చేసుకున్నాడు. చాలా గొప్ప అనుభూతి పొందాడు. చాలా రోజులు బాబా సేవ చేసుకుంటూ ఆయనకు పూజ చేసిన వాళ్ళ మొట్టమొదటి వాడటండి సాయిబాబాకు. అలా పూజ చేస్తూ చక్కగా అన్నయ్య ముందే వెళ్ళిపోయాడ్రా అన్నారటండి బాబా. షిరిడీలో నూల్కర్ ప్రాణం విడిచి వెళ్ళిపోతే అన్నయ్య ముందే వెళ్ళిపోయాడు, మనం తర్వాత పోతాం. ఎక్కడ కూడా యోగీశ్వరులు మరణానికి భయపడరండి. ఎందుకంటే ముందు వాళ్ళు మనం ఎక్కడ ఎవరు ఏ స్థితిలో కూడా అయ్యో చనిపోయాడా అనేటువంటి ఆలోచనలో ముందు వెళ్ళిపోయాడంతే. అంత నిశ్చింతగా ఆ రకంగా బాబా ఉన్నారట. ఆ విషయం గురించి హేమాధిపన్ సచ్చరిత్రలో ఇలా గుర్తు చేస్తూ, తర్వాత వ్యక్తి మనం విన్నాం ఎవరి గురించి, మేఘా గురించి. మేఘాశ్యామ్ షిరిడీకి వచ్చాడు. బాబా శివుడే, ఆయనే అని ఆ శివుడికి చక్కగా పూజ చేశాడు, అభిషేకం చేశాడు, హారతి ఇచ్చాడు. అలాంటి ఆ వ్యక్తి చూడండి, మంచి రోజు అంటుంటారు కూడా అండి. ఉత్తరాయణం వచ్చిన తర్వాత ప్రాణం పోతే మంచిది అంటారు. మేఘా ఏ రోజున ప్రాణం పోయింది? 1912వ సంవత్సరం జనవరి 19వ తారీఖు. సంక్రాంతి తర్వాత అది ఉత్తరాయణమే. ఆ ఉత్తరాయణంలో ఆ రోజున మాస శివరాత్రి అండి. ఆ రకంగా మాస శివరాత్రి రోజున సోమవారం రోజున పొద్దున్నే తెల్లవారేటప్పుడు హాయిగా నిశ్చింతగా, ఎక్కడా కూడా అయ్యో నేను వెళ్ళిపోతున్నానే, నాకు భార్య లేదు, పిల్లలు లేరు, ఏమీ సంపాదించలేదు, నేను బ్రాహ్మణ్ణే, నేను బాబాను తప్ప ఎవరిని నమ్ముకోలేదే, నాకు కనీసం అంత్యక్రియలు ఎవరు చేస్తారబ్బా, నా బతుకేమైపోయిందా అని ఎక్కడా దిగులు లేదండి. హాయిగా వెళ్ళిపోయాడు. విన్నారు మీరు? అంత్యక్రియలకయ్యే ఖర్చు మొత్తం బాబా ఉపాసని బాబాకు దీక్షితికిచ్చి ఖర్చు చేశారండి. ఈ రకంగా మేఘాశ్యాం చనిపోతే అంత్యక్రియలప్పుడు ఆ రకంగా శ్మశానంలోకి శవం తీసుకపోతే బాబా వెంట వెళ్ళాడట. ఆ శవం మీద చేతులు పెట్టి కంట తడి పెట్టాడట, నాకు నిజమైన భక్తుడి వీడని. ఈ రకంగా షిరిడీయే కాశీకి వెళ్ళి అక్కడే ప్రాణం పోతే బాగుండు అనుకుంటారు కొంతమంది. అక్కడే ఉండి అలా వెళ్ళిపోతే మోక్షం వస్తుందంటారు. మరి షిరిడీలో మోక్షం రాదా అండి? అందుకనే చెప్తారు చూడండి, కాశీకి వెళ్ళి లేదా ఎక్కడైతే ఆ క్షేత్రాలకు వెళ్ళి ప్రాణం పోతే షిరిడీ పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అండి. నిజంగా మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి గురుస్థానం అది. అలాంటి ఆ క్షేత్రంలో ప్రాణం విడవడం అంటే అది గొప్ప అనుగ్రహం అండి. ఆ రకంగా మేఘా తన ప్రాణాన్ని షిరిడీలోనే విడిచిపెట్టాడు, సాయిలో కలిసిపోయాడు. తరువాత వ్యక్తి కాదండి, ఇది చాలా విశేషమైనటువంటి కథ. మనిషో, ఒక సన్యాసో, ఒక గృహస్థో వెళ్ళి బాబా దగ్గరే తన శరీరాన్ని విడిచిపెట్టాడంటే గొప్ప అద్భుతమైన విషయం కాదు. కానీ ఇప్పుడు మనం వినబోయేది ఎవరి గురించి? ఒక పులి గురించి అండి. పులిని సర్కస్లో ఏదో రకంగా దాని చేత ఆటలాడించి కాస్త ఏదో సంపాదిస్తున్నటువంటి ఒక బృందం, ఆ సర్కస్ వాళ్ళు పులిని తిప్పుతున్నారట. షిరిడీ దగ్గరలోకి వచ్చేటప్పటికి ఆ పులికి కాస్త అనారోగ్యం ఏర్పడిందట. పులి అనారోగ్యానికి గురైంది. ఎవరెవరికో వైద్యులకు చూపించారు, నయం కాలేదు. అప్పుడు షిరిడీకి దగ్గరలో వాళ్ళు తీసుకుని వచ్చి ఆ రకంగా ఏదన్నా ఈ అనారోగ్యాన్ని ఎట్లయినా పోగొట్టుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఎవరో చెప్పారు, బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని. ఇనుప గొలుసులతో కొట్టేశారండి ఆ పులిని. భయంకరంగా ఉంది, పైన దానికి అనారోగ్యం. అలాంటి ఆ పులిని ఇనుప గొలుసులతో కట్టేసి ఒక బండి మీద తీసుకుని వచ్చారు. బాబా ఉండే ఆ ద్వారకామాయి ఆ మసీదుకు బయట ఉండే రోడ్డు దగ్గర ఆపారు. అప్పుడు బాబా చెప్పారు వాళ్ళకి, లోపల తీసుకురండి, తన గొలుసులు విప్పేసేయండి. చూడండి ఎంత భయంకరంగా ఉంది, పైన రోగంతో ఉంది ఆ పులి.
మామూలుగా ఉంటేనే అది పెక్క తింటుంది, మనుషుల మీద పడిపోతుంది, చంపేస్తుంది. ఆవిడ అట్లాంటి పులేమిటి బాబా దగ్గరికి తీసుకొని వచ్చి, అయ్యా దాన్ని అట్లనే ఉంచండి, తర్వాత నేను చూస్తాను. కాదండి, బాబా ఎంత నిర్భయంగా గొలుసులు విప్పేసాడు అని అన్నారట. ఇక ఆ దర్వీషులు ఎవరైతే ఉన్నారో ఆ పులిని తీసుకుని వచ్చారో వాళ్ళు ఆ పులిని కాస్త గొలుసులు విప్పేస్తే లోపలికి తీసుకొని వచ్చి వదిలిపెడితే అది కాస్త ఎక్కడికి పక్కకు ఏ రకమైన స్థితిలో కూడా అటు ఇటు వెళ్లకుండా బాబా దగ్గరికి వెళ్ళిందటండి. ఇది షిరిడీలో జరిగిన కథ, ఇది సచ్చరిత్రలో కథ. ఆ పులి అంత భయంకరమైంది, ఆ జంతువు బాబా దగ్గరికి వెళ్ళింది. బాబాని ఏం చేస్తుందో అని అందరూ భయంకరంగా ఉండేటువంటి ఆ పులిని చూస్తూ, అయ్యో బాబా ఏమైపోతాడో, బాబాని ఏం చేస్తుందో అని ఉత్సుకతతో అట్లా చూస్తున్నారట. బాబా దగ్గరికి వెళ్ళినటువంటి ఆ పులి ముందు కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కాళ్ళను వెనక్కు తీసుకున్నది, వెనక కాళ్ళు ముందుకు తీసుకున్నది, కూర్చున్నదండి. అంతే, ఏమీ చేయలేదటండి. అలా చూస్తూ ఉన్నదట. చూస్తున్నారు అటు వాళ్ళు ఇటు వాళ్ళందరూ. ఏమిటి, బాబాకు నమస్కారం చేస్తున్నదా? పిల్లిలాగా చాలా సాత్వికమైనటువంటి గుణం కలిగినటువంటి ఒక జంతువులాగా పులేమిటి సాయిబాబా ఎదురుగా రకంగా కూర్చోవడం ఏమిటి అని అందరూ చూస్తున్నారు. కొద్దిసేపటికి కళ్ళు మూసింది ఆ పులి. అంతే, వచ్చి చూచారటండి. అయ్యో పులి చచ్చిపోయిందా అండి? పోయింది. అంతే, ప్రాణం ఉంటే అది పులి, దాన్ని చూస్తే మీకు భయం. ఇప్పుడు దానికి ప్రాణం లేదు, ప్రాణం పోయింది, ఇంకేం భయం అండి? చూడండి, అందరూ బాబా దగ్గరికి వచ్చి ఆ రకంగా ప్రాణం విడిచింది ఆ పులి. ఎంత అద్భుతమైనటువంటి విషయం. జంతువు కూడా, అందుకని గజేంద్ర మోక్షం అంటారు. ఏనుగే కానీ మోక్షం పొందింది కదా. అలాగే జంతువులు కూడా గురువు దగ్గరికి వెళ్ళి, యోగీశ్వరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టగలిగేటువంటి స్థితిలో సచ్చరిత్రలో హేమాది పంత్ గారు మనకు గుర్తు చేస్తున్నారు. పులి వచ్చి బాబా దగ్గర ఆ రకంగా ఇప్పటికీ బాబా భక్తులు చాలామంది వాళ్ళ ఇండ్ల దగ్గర, వాళ్ళ దగ్గరలో ఉండే సాయిబాబా గుళ్ళ దగ్గర చాలా చోట్ల మీరు చూస్తుంటారు. కుక్క కానీ లేకపోతే వేరే వేరే జంతువులు, ప్రత్యేకించి ఆవు కానీ కొన్ని చోట్ల నేను చూశాను. బాబా సేవలో అవి ఆ రకంగా సేవ చేసి బాబా దగ్గర హాయిగా ప్రాణం విడుస్తాయండి. మరి ఏమిటి కుక్కకు బాబా? కుక్కకే కాదండి, పిల్లులే కాదండి, చాలా జంతువులండి. అంటే కుక్క అనేటికి ఎక్కువగా బాబాకి ఇష్టం కాదండి. ఆ రకంగా బాబా దగ్గర హారతి సమయంలో లేదా వేరే వేరే సమయాలలో బాబాకు ఆ రకంగా కావలసినటువంటి సేవ చేస్తూ నిశ్చింతగా హారతులు, బాబాకు హారతి జరుగుతుంటే నేను ప్రత్యేకంగా చూశాను ఒకసారి షిరిడీలో. కుక్క వచ్చి బాబాకు హారతి జరుగుతున్నంత ఆ 25 నిమిషాల సేపు అట్లాగే కూర్చోడవండి. మరి జంతువులకి ఎవరు చెప్తారండి? వాటికి తెలుసా హారతి సమయంలో అంత శ్రద్ధగా అలాగే నిలబడాలని? అయ్యా, ఇది సద్గురువు సాయినాథుడి చరిత్ర. ఇది జీవ జంతువులన్నింటిలో ఆయన ఉన్నాడు, అన్నింటినీ నియంత్రిస్తున్నది ఆయన. అట్లాంటి ఆ జీవ జంతువులకు చివరికి మోక్షాన్నిచ్చేది కూడా ఆయనే, లయం చేసేది ఆయనే, సృష్టి స్థితి లయ కారకుడు ఆయన అని గుర్తు చేస్తూ ఈ 31వ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై.